కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడలేదు. ఇవాళ ఆయన ఎంబడి తిరుగుతున్న నాయకులు కానీ, పదవులు పొందుతున్న నాయకులు కానీ, రూరల్లో ఏదైతే మొరం కుప్పలు, పుష్క కుప్పలు, ఇటుక పట్టీలు నడిపిస్తున్న వాళ్ళు కానీ ఎక్కడు కూడా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించలేదు. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ రౌడీలంతా కూడా ఈడ భూదందాలు, కబ్జాలు ఇవి చేసుకుంటూ అక్కడ దిగట పాల్దలో దిగి పాపం సామాన్యమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య? ఉదయమే అక్కడికి వెళ్ళాం, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించే సందర్భంలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రివర్స్ అయ్యి మా గ్రామంలో మీరు మా మీద దాడి చేసుడేంది, మీరు బయటకి వచ్చిన వాళ్ళంతా దాడి చేసుడేందని చెప్పి చెప్తున్న టైంలో ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గుండాలు అక్కడ దాడి చేయడం జరిగిందో, దౌర్జన్యం చేయడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి మీద ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని పొద్దున్నే సిపి గారితో మాట్లాడాం. వారు 3 గంటలకు టైం ఇచ్చారు సిపి గారు. ఇప్పుడు సిపి గారి దగ్గరికి వస్తే వారు బయట నుండి రాలేకపోయి డీసీపీ అయినా అడ్మిన్ డీసీపీ గారైనా మన బసవారెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఆ పోలీసుల ముందు ఇదంతా జరిగింది. కాబట్టి నేను భూపతి రెడ్డి చెప్తున్నా, భూపతి రెడ్డి ఖబర్దార్ ఇది చెప్తున్నా, తిరగబడితే ఏ రకంగా ఉంటుంది బీజేపీ కార్యకర్తలు ఒక్కసారి నీకన్నా ముందు ఎమ్మెల్యే చేసి ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరైన బాజిరెడ్డికి తెలుసు. తరిమి కొట్టిరు బీజేపీ కార్యకర్తలు. రేపు పొద్దున నువ్వు ఇదే చేస్తే నువ్వు ఇంట్లోకి కూడా బయటకు వెళ్ళలేవు భూపతి రెడ్డి. ఇది హెచ్చరిస్తున్నా చెప్తున్నా. ఇది రెండోసారి, మూడోసారికి ఇట్లా అయిందనుకో నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఏం మజాక్ చేస్తున్నావా? రోజుకో తరిమి కొట్టుమంటావా భారతీయ జనతా పార్టీ? నీ బతికేందయ్యా ఇది? గత ఎన్నికలకు ముందు బీజేపీ నాయకుల కాళ్ళు మొక్కినోడి నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడతావా? నువ్వు అంత అహంకారం పనికిరాదు భూపతి రెడ్డి గారు. ప్రజలకు సేవ చేయి. నీ ఇంట్లోకి అది ఇస్తున్నావా? నువ్వు డాక్టర్గా ఇంజక్షన్లు చేసి ఏదైనా చేసి అది ఇస్తున్నావా? కాబట్టి బీజేపీ పక్షాన చెప్తున్నా నేను, రూరల్లో కానీ హిందూలో కానీ కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్. ఇంకోసారి ఏ బీజేపీ కార్యకర్త మీద చెయ్యి లేస్తే చెయ్యి ఉండదు, జాగ్రత్త అని చెప్తున్నా నేను. ఇవాళ మీకు మరొకసారి హెచ్చరిస్తున్నా భూపతి రెడ్డి గారు. నేను మహేష్ కుమార్ కూడా చెప్తున్నా, ఒక బలహీన వర్గాల మీద ఈయన దాడులు చేపిస్తున్నాడు, రూరల్లో బీజేపీ కార్యకర్తల మీద దాడి చేపిస్తున్నాడు. కాబట్టి వెంటనే ఈయన పార్టీలో నుంచి సస్పెండ్ చేయండి, కాంగ్రెస్ పార్టీ నుంచి. పోలీసు అధికారులు కూడా చెప్తున్నా, FIR భూపతి రెడ్డి మీద చేసి ఆయన అన్న మాటలతోనే కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. కాబట్టి అలాంటి భూపతి రెడ్డిని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి ఇవాళ పోలీసులు డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున మేమే రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.